కూడా చంద్రబాబు వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంది. మన ఇంట్లో 2-3 లేడీస్ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ముగ్గురికి 1500 వస్తాయి. అట్లాగే బస్సు ఎక్కితే ఫ్రీ వస్తుంది. అట్లాగే గ్యాస్ 3 సార్లు అక్కర్లేదు. అట్లాగే ధరలు నియంత్రిస్తాడు. ఆయన వస్తే గనక కరెంట్ ఛార్జీలు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే కరెంట్ ఛార్జీలు పెంచాడు. మనకు పక్కన రూపాయి వచ్చింది అనుకుంటే మందు ధరల వల్ల కరెంట్ ఛార్జీల వల్ల నష్టపోయాము. అదే చంద్రబాబు నాయుడు అవి 2 పెద్దగా పెంచడు, ప్లస్ తగ్గిస్తానంటున్నాడు. దానివల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మనం సంపాదించే రోజుకి వచ్చే 600, 700, 200-300 మిగులుద్ది అని భావించాడు అనుకోండి వాళ్ళ లేడీస్, వీటికి ఓటు పడుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యన ఆ తటస్థులైనటువంటి ఆ 45 లక్షల కుటుంబాల యొక్క ఆలోచనే రేపు పొద్దున ఎన్నికల రిజల్ట్ అని తేల్చబోతుంది. మహిళలో ఓట్ బ్యాంక్ ఎక్కువ పెరిగింది గతంతో పోలిస్తే అనేది. మహిళలు పోలింగ్ బూత్ వరకు రావడం వాలంటీర్ల కృషి అని అనుకోవాలా? సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నట్టు మీకు ప్రయోజనం చేకూరుతేనే నాకు ఓట్లేయండి, ఆ వర్డ్, ఆ పదం అన్న బలంగా పనిచేసిందా? ఇక్కడ మనం అందరం మిస్ అయ్యే ఒక లాజిక్ ఏంటంటే, ఇవాళ జగన్ అనేనో చంద్రబాబు అనేనో రారు. మహిళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా పోలింగ్ బూత్ దగ్గర మీరు ఎప్పుడు చూసినా దేశంలో మహిళలు పోలింగ్ బూత్ దగ్గరికి ఫస్ట్ వచ్చేది వాళ్లే, వేసేది వాళ్లే. మీరు ఏ రాష్ట్రంలో చూసినా చూడండి, మహిళా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది. మగాళ్ళకు వచ్చేటప్పటికి ఈ పార్టీ యాక్టివిటీలో తిరుగుతుంటారు. లేకపోతే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో